సూపర్. ఇప్పుడు అనిపిస్తున్నావు పూర్తిగా కాదు, ఇంకా సగమే. ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా. పద ఇప్పుడు నీ డ్రెస్ వంతు. ఇదిగో చూడు నీ డ్రెస్. ఈ డ్రెస్లో నువ్వు ఎంత బాగుంటావు తెలుసా. ఇప్పుడు నేను ఎలా వేస్తాను డ్రెస్? పప్పి షేమ్ అయిపోతుంది కదా. సర్లే వదిలే, నువ్వే తొందరగా ఈ డ్రెస్ వేసుకో. నేను కూడా తొందరగా రెడీ అయిపోయి వచ్చేస్తాను. త్వరగా క్విక్ త్వరగా రెడీ అయిపోవాలి. ఆలియా, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంటి? మగ పెళ్లివారు వచ్చేసారు. ఒకవేళ మనం లేటుగా వెళ్ళామంటే ఆ కళ్ళజోడు పెళ్లి కూతురులా తయారై వచ్చేస్తుంది. తొందరగా కానీ. అంటే ఏంటి? నేను ఆ కళ్ళజోడు కోసం తయారవుతున్నానా? లేకపోతే మరి అంత టైం ఎందుకు పడుతుంది నీకు? స్వీట్ హార్ట్, అభి చెల్లెలు ఆలియాని నేను ఏం చేసినా నా కోసమే చేసుకుంటాను. నేనే ఆ కళ్ళజోడు కోసం రెడీ అవ్వడం లేదు. నేను నా ప్రవీణ్ కోసం రెడీ అవుతున్నాను. ఎందుకంటే తన పెళ్లికి తప్పకుండా వస్తాడని నాకు తెలుసు గనక. నాకు ఇంకొకటి కూడా తెలుసు. ఆ బుల్బుల్ ఉంది కదా, అది నా ముందు పాతకాలం దల్లా కనిపిస్తుంది. అప్పుడు ప్రవీణ్ నన్ను చూసినప్పుడు తన వల్ల ఎంత పొరపాటు జరిగిందో తెలుసుకుంటాడు. అదే దాన్ని కోరుకోవడం అనేది. ఆలియా, ఆర్ యు క్రేజీ? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ప్రవీణ్ నీ విషయంలో అంత చేసిన తర్వాత కూడా నువ్వింకా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆ రోజు ప్రవీణ్ నిన్ను పెళ్లి మండపంలోనే వదిలేసి వెళ్ళిపోయాడు ఆలియా. ఒకవేళ నేను గనక నీ స్థానంలో ఉండుంటేనా? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎన్నటికీ నా స్థానంలో ఉండగలగడం జరిగే పని కాదు. ఐ మీన్, తన కెరీర్ కోసం ఎవరైనా తన ప్రేమనే వదిలేసుకుంటారా చెప్పు? స్వీట్ హార్ట్, నువ్వు అసలు నాకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకో తెలుసా? నా ప్లాన్ కారణంగానే ఆ కళ్ళజోడు అన్నయ్య జీవితం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. లేదంటే అన్నయ్య కోసం అలా ఎదురు చూస్తూ నీ జట్టు కూడా నెరిసిపోయి ఉండేది. సేతను ప్రవీణ్ నాకు చిన్ననాటి ప్రియుడు. యు నో ఐ లవ్ హిమ్ సిన్స్ లాంగ్. కానీ బుల్బుల్కి తను కొన్ని నెలలుగానే పరిచయం. ఆయన ప్రవీణ్ తెలివి తక్కువ పని చేయటం వల్ల నేను తన్ని ప్రేమించడమే వదిలేయాలంటావా? నా మొదటి టార్గెట్ ఆ కళ్ళజోడు. అదెలాగో మొత్తం మీద ఇంట్లోంచి బయటకు పోతుంది. ఇకపై నా టార్గెట్ ఏంటంటే ఆ బుల్బుల్. నువ్వే చూస్తావు కదా, నేను ఎలాంటి పథకం వేస్తానంటే దాంతో అది ప్రవీణ్ దృష్టిలో దిగజారిపోక తప్పదు. కనీసం తన పేరు కూడా ఎత్తకుండా చేస్తాను. సరేనా? I'll see you. Come on, quickly. Oh my God. You're looking gorgeous. నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు ఇంత అందంగా కూడా ఉండగలవని. బట్ దట్ క్రెడిట్ షుడ్ గోస్ టు మీ. అంతా నా చేతుల గొప్పదనమే. అంటే నీకు బ్లాక్ మ్యాజిక్ చేయగల టాలెంట్ ఉన్నట్టే నాకు కూడా కొంచెం కళ్ళజోడి అప్సరస్ చేయగల టాలెంట్ ఉంది. అరే ఏంటిది? ఏం నువ్వు చేస్తున్న పని? నా శ్రమంతా మట్టిపాలు చేస్తున్నావు. కళ్ళజోడిని తీసేయి, కళ్ళజోడిని తీ. ఇది లేకుండా చాలా చక్కగా కనిపిస్తావు. ఓ, యాక్చువల్లీ నువ్వు పెట్టుకుంటేనే బెటర్. ఎందుకో తెలుసా? నేను మర్చిపోయి నీతో పాటు ఉండేది సురేష్ కదా. ఒకవేళ నిన్ను చూసి తను కూడా కళ్ళజోడు తీశాడనుకో, రాత్రంతా మీకేం కనిపించక దాగుడు మూతలు ఆడుకుంటూ ఉండిపోతే ఏం బాగుండదు. ఏయ్ కళ్ళజోడు, పెళ్లి సందర్భంగా నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. వరేవా? మీరు నిజంగానే ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఇదంతా ఆపేయండి. దయచేసి పెళ్ళి ఆపేయండి ప్లీజ్. నేను నీకు నా చేతిలో మాయని చూపిస్తే నువ్వు కూడా నీ మాయని నా మీద చూపిస్తున్నావా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నువ్వు ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యి, నీ ట్రిక్స్ నా మీద ఎంత మాత్రం పనిచేయవు. అంటే నీ మాటలు విని కూడా నేను కొంచెం కూడా చలించబోను. ఎందుకంటే నేను నా నిర్ణయాన్ని మార్చుకోబోను. నువ్వు నా ముందు కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చావనుకో, అప్పుడు నాకు నీ నిజస్వరూపమే గుర్తొస్తుంటుంది. అందుకే నువ్వు ఈ ఏడుపులు మానేసి కింద అందరు ఎదురు చూస్తుంటారు. పద. ఏమైంది? మూడ్ చెడిపోయిందా? సరే, నేను నిన్ను మళ్ళీ మూడ్లోకి తీసుకొస్తాను. ఇప్పుడు చెడిపోయిన నీ మూడ్ని బాగు చేయాలంటే నేనేం చేయాలో చెప్పు. కథ చెప్పనా? అయితే రాజు రాణిల కథ వినిపిస్తాను. వదా? పోనీ పిల్లి ఎలుక కథ అది వదా? అయితే నీకు ఒక మోసగత్తె కథను వినిపిస్తాను. హే, ఇదేంటి?
నీ మెడలో ఇంకా నేను కట్టిన మంగళసూత్రం ఉంది. నీకు తెలుసు కదా, నువ్వు ఇలా నేను కట్టిన మంగళసూత్రం ఉంచుకొని ఆ సురేష్ని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం బాగుండదని లోకులు రకరకాలుగా మాట్లాడుకుంటారు. నేనిచ్చిన ఈ ఒక్క వస్తువుని నీ వెంట తీసుకెళ్ళడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అది నేను నీకు ఇచ్చిన స్థానం కానీ, అలాగే నేను కట్టిన మంగళసూత్రం కానీ. ఇక ఈ మంగళసూత్రం కట్టిన వాడిని నేనే గనక దీన్ని తీసేసే హక్కు కూడా నాకే ఉందని నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను. ఇంకా నీకు వేరే కోరికలు ఏమైనా ఉన్నాయా? లేక పెళ్ళైన తర్వాత మా అక్క మీద ప్రతీకారం తీర్చుకుంటావా? ఆలోచించు సురేష్, ఒక్కసారి గుర్తు చేసుకో. మా అక్క నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు నువ్వు తన హృదయం పగలగొట్టా, తనని నిరాకరించా. ఇక ఇప్పుడేమో మా అక్క వేరొకరిని ప్రేమిస్తుంటే, అతనితో హాయిగా తన జీవితం గడపాలని ప్రయత్నం చేస్తుంటే, మనసారా అతన్ని కోరుకుంటూ ఉంటే నువ్వు అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? కనీసం నీ స్నేహానికైనా విలువిచ్చి ఉండాల్సింది. అసలు నువ్వెప్పుడు తనని నీ స్నేహితురాలని అనుకోలేదు. అందుకని ఐ హేట్ యు, ఐ విల్ ఆల్వేస్ హేట్ యు. నువ్వు మాట్లాడుకు బుల్బుల్. అసలు అందరూ నేనేదో మీకు శత్రువుని అని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఒకరి అక్కతో, ఒకరి కూతురుతో, లేక ఒకరి భార్యతో ప్రతీకారం తీర్చుకుంటున్నానని? అవునా? ఒకవేళ ఇవే మాటలు నన్ను ఆంటీ గారు అని ఉంటే నేను అర్థం చేసుకునేవాణ్ణి. కానీ నీకు ఇలాంటి మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదు బుల్బుల్. అవును, నీకెలాంటి హక్కు లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రజ్ఞ విషయంలో ఇలా జరగడానికి నువ్వు కూడా కొంతవరకు బాధ్యురాలివే. అవును, నాకేమనిపిస్తుందంటే నిన్ను ఎవరూ తప్పు పట్టకూడదని, నువ్వు కావాలని నన్ను బ్లేమ్ చేస్తున్నావని, నిన్నెవరూ ఏమీ అనకూడదని. నువ్వేదో ప్రజ్ఞ మీ అక్క అని అంటావు కదూ, తనంటే ఇష్టం అంటావు కదా. అలా అయితే ప్రజ్ఞ అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటోందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా? తను ఇలా ఎందుకు చేస్తుందో కేవలం నా ఒక్కడికే తెలుసు. ఇలా చేయడానికి కారణం ఏమిటో నాకు ప్రజ్ఞకి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇది తప్ప వేరే గత్యంతరం లేదు కనుక. లేదు, నీకేం తెలీదు సురేష్. నీకు తెలియని విషయం ఏంటంటే మా అక్క మా బావని ప్రేమించడం మొదలు పెట్టింది. అందుకే తను ఇదంతా మా బావ కోసం చేస్తుంది. బావ కష్టాలు పడకూడదని, దేనికి బాధపడకూడదని కావాలని బావకి దూరం అవుతుంది. మా అక్క బావ నుంచి డివోర్స్ తీసుకుంది. మనం ప్రేమించని వాళ్లతో జీవితాంతం కలిసి ఉండడం కంటే మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఇలా విడిపోవడమే మంచిది. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి దూరంగానే ఉండాలి. నువ్వు అన్నది నిజమే బుల్బుల్. నాకు ఈ సంగతి తెలుసు. అందుకే నేను అదే పని చేస్తున్నాను. అయితే ప్లీజ్ దయించి నువ్వు ఇలా మాత్రం అనుకోకు. నిన్నేదో నమ్మించడానికి ప్రయత్నిస్తున్నానని, ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను అనుకోకు. దానివల్ల నేను నిన్ను తిరిగి పొందాలని, త్యాగాన్ని గుర్తించాలని దయచేసి నువ్వు మాత్రం అలా అనుకోవద్దు. నాకు ప్రజ్ఞకి మధ్య ఒకే ఒక్క బంధం ఉంది. ఆ బంధం ఎప్పటికీ ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. అది మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం. ఆ స్నేహబంధం వల్లే తననిప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను. ప్రజ్ఞ నా మీద ఎలాంటి నింద వేసినా వేయని, అది నేను స్వీకరిస్తాను. కానీ ప్రజ్ఞ ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు నేను చేతులు ముడుచుకుని మాత్రం కూర్చోవటం నా వల్ల ఎంత మాత్రం కాదు. నువ్విప్పుడు విన్నదంతా నిజం కాదు. నేను కాదు, తనే నన్ను ప్రేమించాడు. ఐ రియల్లీ హేట్ హిమ్. తను ఇప్పుడు మా అక్క మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ప్రవీణ్, యు ప్లీజ్ బిలీవ్ మీ. ప్రవీణ్, నా మాట నవ్వు.
నువ్వు నాకేం చెప్పనవసరం లేదు బుల్బుల్. అలాగే నువ్వు నాకేం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. నాకు నీ ఫీలింగ్స్ ఏంటో తెలుసు. నీ మనసులో ఫీలింగ్స్ నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో తెలుసు. సో యూ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు మీ, ఓకే? की लगी जब लग जाती है मिल जाते हैं दो दीवाने। ओम शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అయ్యా, ముహూర్తం వేళ దాటిపోయేలా ఉంది. త్వరగా వధువుని మండపానికి తీసుకురండి. పురోహితులు గారు, ఈ పెళ్లి కూతురికి ఎక్కువ టైం కావాలి. మీరు మీ పని చేసుకుంటూ ఉండండి. ఆలియా, నేనొకటి అనుకుంటున్నాను. ఆ కళ్ళజోడు కనుక ముహూర్తం టైంకి ఇక్కడికి రాలేదనుకో, అప్పుడు నేను అభి ఈ మండపంలోనే చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. నాట్ ఏ బ్యాడ్ ఐడియా. అన్నయ్య కూడా నీ ఐడియా విని సంతోషిస్తాడు. 2 డేస్ పెళ్లిళ్ళు, 2 డేస్ సెలబ్రేషన్స్. భలే ఉంటుంది కదా. వావ్, ఇదైతే చాలా గొప్ప ఐడియా. నేను ఒకటి విన్నాను. అదే అంటారు కదా, ఒకే దెబ్బకి 2 పిట్టలు అని. కానీ ఒకే ఖర్చుతో ఒకే మండపంలో 2 పెళ్లిళ్ళు వైశాలి వదినా, చూడనే లేదు. నీకెప్పుడు ఖర్చు తప్ప వేరే ఆలోచన రాదా? నేను ఇదంతా చేస్తున్నానంటే డబ్బు ఆదా చేయడానికి కాదు, టైం సేవ్ చేయడానికి చేస్తున్నాను. షీస్ రైట్. అయినా ఈ కళ్ళజోడికి ఇంత టైం ఎందుకు పడుతుంది? నేను అలంకరించుకోవడానికి కూడా ఇంత టైం తీసుకొని. ఆలియా, ఒకవేళ ఆ కళ్ళజోడు ఏవో తీయని కబుర్లు చెప్పి అభిని మళ్ళీ ఇరికిస్తుందంటావా? అవునవును, ఆ అవకాశం కూడా ఉంది. ఏదో సామెత చెప్తారు కదా, చూడు ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదని. నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజ్ఞ కూడా తన చివరి ఎత్తుగడ వేస్తుందేమోనని. అయిందా నువ్వు చెప్పడం? అప్పుడప్పుడైనా మంచి మాట్లాడుదినా. బహుశా ఇప్పుడు మనమే ఏదో ఒకటి చెయ్యాలేమో. పదతను కళ్ళజోడు, కళ్ళజోడు, కళ్ళజోడు. అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇక సురేష్ అయితే డాక్టర్ కోసం ఎదురు చూస్తున్న ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్ల గిలగిల్లాడుతున్నాడు. ఓ, నువ్వు నాతో హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నావు అనమాట. చూడు, ఇదేమి హైడ్ అండ్ సీక్ ఆడే సమయం కాదు. అలాగే నాకు ఇప్పుడు మూడ్ కూడా లేదు. అందుకే ఇంకేం మాట్లాడకుండా బయటికి రా. ఓకే, అంటే నువ్వు వార్డ్రోబ్లో దాక్కున్నావా? ఏ కళ్ళజోడు, నువ్వు రెడీ అయిపోయావు కదా, మరి ఇంకా లోపల ఏం చేస్తున్నావు? ఇంకా ఎంతసేపు పడుతుంది నీకు? బయటికి రా తొందరగా. కళ్ళజోడు, ఇక నీ నాటకాలు కట్టిపెట్టు. నీ నాటకాలన్నీ ఆ సురేష్కు చూపించు, నాకు కాదు. బయటికి రా తొందరగా, నిన్నే. ఈ తలుపులు బయట నుంచి మూసున్నాయి. మరి కళ్ళజోడు ఎక్కడున్నట్టు? కళ్ళజోడు, కళ్ళజోడు, కళ్ళజోడు. ఐఎమ్ షూర్ తను బాల్కనీలో ఏడుస్తుంటుంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయి ఉంటుంది. ఈ కళ్ళజోడుందే, చీరల్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఒకవేళ ఈ కళ్ళజోడు కానీ పారిపోయిందా? అరే నిజమే, ఈ కళ్ళజోడు నిజంగానే పారిపోయింది. నా ప్లాన్ అంతా మంట కలిపి పారిపోయింది ఆ కళ్ళజోడు. ఇలా నువ్వు చేయడం ఏం బాలేదు. నువ్వు నన్ను మళ్ళీ మోసం చేసావు. అండ్ ఫర్ దిస్ ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు ఫర్గివ్ యూ. అది టూ మచ్ చేస్తుంది. దాన్ని ఎలాగైనా పట్టుకొని కిందకి ఏడ్చాల్సిందే. ఐ థింక్ యు ఆర్ రైట్. పద. అనయ్య, ఏంటి అంత టెన్షన్ పడుతున్నా? అది ఎందుకే ఆ కళ్ళజోడు ఎక్కడా? ఆ కళ్ళజోడు ఏమైందవి? ఆ కళ్ళజోడు కిందకి రాలేదేంటి? ఆ కళ్ళజోడు పారిపోయింది. వాట్? పారిపోయిందా? తప్పంతా నాదే. తను ఇలాంటి పని ఏదో చేస్తుందని అనుకున్నాను. ఐఎమ్ షూర్ తను వాళ్ళ అమ్మింటికి వెళ్ళి ఉంటుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, మీరు వెళ్ళి కింద అందరినీ చూసుకుంటున్నా. కానీ అనయ్య, పారిపోయిందా? పారిపోయిందా?
అభి ప్రజ్ఞ రాలేదే? అరే ఇప్పటిదాకా బాగానే ఉన్నాడుగా, ఇప్పుడు ఏమైందని అలా పరిగెడుతున్నాడు? మరి ఇప్పుడు ఎందుకు ఇలా కంగారు పడుతున్నాను? బుల్బుల్ ఒక పంచే, నువ్వు కొంచెం పైకి వెళ్ళి చూడు, ప్రజ్ఞకి ఏమైందో చూడు. వెళ్ళు. అలాగే అమ్మా. మీరంతా మా వైపు అలా ఎందుకు చూస్తున్నారు? కమాన్, ఏంటలా అర్థం లేకుండా మాట్లాడతావు? పెళ్లిళ్ళు కదా, అందరూ పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆ పెళ్లి కూతురు ఇక్కడికి రాకపోయేసరికి అందరూ ఎందుకు రాలేదు, ఏమైంది పెళ్లి కూతురు అనే కదా ఆలోచిస్తూ ఉంటారు. అంత తేలిగ్గా తానెందుకు కిందికి వస్తుంది? ఇక పెళ్లి కూతురేమో మహానాటకాలు ఆడుతుంది. యూనో, తను మిస్ డ్రామా క్వీన్, అందుకని ఏ పనైనా తను పద్ధతిగా ఎందుకు చేస్తుంది చెప్పండి? ఏదో కొంచెం మసాలా తగిలించి, మరింత ఘాటు పెంచి, ట్విస్ట్లు పెట్టి మరింత కాంప్లికేట్ చేస్తే తప్ప అంత తెలిగా ఎందుకు వస్తుంది? అయినా ఆవిడ కళ్ళజోడు పెట్టుకుంటుందిగా, మనందరికీ బాగా తెలుసు. ఇలా కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళు ఎప్పుడూ తమకి దూరంగా ఉన్న వస్తువుల్ని ముందుగా చూస్తూ ఉంటారు. అలాగే ఐఎమ్ ష్యూర్ ఈ ప్రజ్ఞ కూడా తన పెళ్లి కొడుకుతో తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ముందే చూసుకొని ఉండుంటుంది. అప్పుడు తన భవిష్యత్తు శూన్యమని ముందే తెలిసిపోయి ఉంటుంది. అందుకే తను ఇంత పెద్ద పనికి పోనుకొని ఉండుంటుంది. నీ వాగుడు కట్టిపెట్టి అసలేం జరిగిందో స్పష్టంగా చెప్పు. నేను నీకు స్పష్టంగానే చెప్తాను బుల్బుల్. నువ్వు స్పష్టంగా వినాలనుకుంటున్నావు కదా, పద. ఈ సస్పెన్స్ ముగించాలనుకుంటున్నాను. మీ అందరికీ ఇష్టమైన ప్రజ్ఞ, అదే మీ ప్రజ్ఞ అక్క, నాకు ఎక్స్ వదినైన ప్రజ్ఞ ఈ పెళ్లి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఇంతకు ముందేమో నాకు ప్రవీణ్కి పెళ్లి కాకుండా చెడగొట్టింది, తన్ని నీ దగ్గరికి తీసుకొచ్చేసింది. ఇప్పుడేమో తన పెళ్లి నుంచే తను పారిపోయింది. అయితే తను ఎక్కడికి పారిపోయి ఉంటుందో నాకు తెలియడం లేదు, కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, ఎవరి దగ్గరికి పారిపోయిందో, ఎందుకు పారిపోయిందో అనేది. ఎందుకు ఇలా చేసావు కళ్ళజోడు? అంతా సాఫీగా సాగుతుండగా ఇలాంటి పని ఎందుకు చేసావు? The number you are trying to call is currently switched off. Please try again later. మొత్తం మీద అనుకున్నట్టే జరిగింది. చివరికి ప్రజ్ఞ తన అసలు రూపాన్ని చూపించేసింది. ఎలా వెళ్ళిపోయిందంటే మనల్ని ఒక కొత్త ప్రాబ్లంలో ఇరికించి వెళ్ళింది. ఏముంది, తను కొంతమంది ఆడవాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి తమ స్వార్థం తప్ప వేరే ఏదీ కనిపించదేక. నేను ఆలోచిస్తుంది ఏంటంటే తను చేసిన ఈ పని వల్ల తన అయిన వాళ్ళు ఏమవుతారో అని. తన శ్రేయోభిలాషులు ఏమవుతారిక? ఇప్పుడు చూడు, మనమేమో తనకి పెళ్లి జరిపించాలనుకున్నాం, అది కూడా తన ప్రియుడితో జరిపిద్దాం అనుకున్నాం. కానీ ఏం లాభం? తనేమో ముందుగా తన భర్తకి డైవర్స్ ఇచ్చేసింది, ఆ తర్వాత తన ప్రియుడిని, అది కూడా తన పెళ్లి రోజునే వదిలేసి వెళ్ళిపోయింది. అయినా తను ఒక్క క్షణం కూడా ఆలోచించదా తన ఫ్యామిలీ ఏమవుతుందని? లోకల సంగతి పోని పక్కన పెట్టేద్దాం. నాకు మాత్రం ఏమనిపిస్తుందంటే, కొందరు జీవితంలో తమకి అన్నీ కావాలని కోరుకుంటారు. అయితే వాళ్ళకి వాటిలో కొన్ని లభించినప్పటికీ వాళ్ళు దాంతో మాత్రం సంతృప్తి చెందరు. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సంతోషంగా ఉండరు వాళ్ళు. ఇలాంటి పనులు చేస్తుంటారు. కనీసం ఒక్క క్షణమైనా ఆలోచిస్తారా దానివల్ల వాళ్ళ కుటుంబం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది? చూడు పాపం, వాళ్ళు ఎలా వెలవెలబోతున్నారు. నువ్వే ఆలోచించు. సరిగ్గా తన పెళ్లి రోజున ఇలా పారిపోయిందంటే ఇక అలాంటి పిల్లని తర్వాత ఎవరు పెళ్లి చేసుకుంటారో నువ్వే చెప్పు. ఆలియా, ఈ సంగతులన్నీ పక్కన పెట్టు. ఒక సంగతి తెలుసా నీకు? చెడు చేసే వాళ్ళకి మాత్రం ఎప్పుడూ చెడే జరుగుతుంది. నువ్వే ఆలోచించు. ప్రజ్ఞ ఈ ఇంటికి రావడమే చెడు సంకల్పంతో వచ్చింది. అలాగే తను చెడు సంకల్పంతోనే ప్రవీణ్ని నీకు కాకుండా చేసింది.
చివరికి ఏమైంది? ఏ ఒక్కరికి ఏమీ లభించలేదు. అటు ప్రజ్ఞ అభితో కలిసి లేదు, ఇటు వీళ్ళిద్దరికి జరిగింది కూడా ఏమీ లేదు. ఇంతకీ నువ్వు అసలు ఓ సంగతి గమనించావా? వీళ్ళ కుటుంబానికి అసలు మగదిక్కే లేదు. అంటే కేవలం ప్రజ్ఞ మాత్రమే కాదు, మొత్తం కుటుంబమే కళంకిత కుటుంబం. చాలు చాలు, నీ నోటి నుంచి ఇంకొక మాట వచ్చిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఒక ఆడదాని అయ్యుండి కూడా ఇంకో ఆడదాని గురించి ఇలా మాట్లాడతావా? నువ్వు వేరే వాళ్ళ క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వేరొకరి భర్త మీద కన్నేసిన నీలాంటి ఆడదానికి ఒక క్యారెక్టర్ అంటూ ఉండదు. తనిళ్ళు వదిలేసి వేరే ఇళ్లలో ఉండే నీలాంటి దానికి గౌరవమే ఉండదు. ఏదో ఇంటి ఆడపిల్ల స్నేహితురాలివి గనక నిన్ను కూడా కొంచెం మాట్లాడించాను. లేదంటే మా కుటుంబంలో నీలాంటి వాళ్ళని మా ఇంటి గడప కూడా తొక్కనివ్వము. ఆంటీ చాలా ఆలియా, మా అమ్మాయి గురించి మీరేం బెంగపడనక్కర్లేదు. ఏదో మీ అన్నయ్య మా అమ్మాయికి విడాకులు ఇచ్చినంత మాత్రాన తన వెనక ఎవరూ లేరనుకోవద్దు. తనకంటూ ఒక ఇల్లుంది, అక్కడ తను గౌరవంగా బతకొచ్చు. తన పుట్టింటికి తిరిగి వచ్చేయచ్చు. కానీ మీరు చేస్తున్న పనుల వల్ల ఏదో ఒక రోజు అటు మీరు మీ పుట్టింటికి వెళ్ళలేక అత్తారింట్లోనూ ఉండలేక అగచాట్లు పడతారు.